మీకేం సిగ్గుగా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఇవాళ ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇవాళ మీరు ఏం చెప్పారు? మీరు సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి అనేకమైన కార్యక్రమాలు చేస్తాం, సూపర్ 6 ఇస్తాం, ఉచితంగా మహిళలకు బస్సు ఇస్తాం. ఏమైంది? దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్తారా? నాకు అర్థం కాలేదు. సిగ్గుండాలని అంటున్నా. ఎన్నా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు. మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, మీరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మీ అబ్బాయికి ఒక ఉద్యోగం, పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉద్యోగం, మీకు ఒక ఉద్యోగం సంపాదించుకున్నారు. సంపాదించుకుని ఉద్యోగులు పీకేసే కార్యక్రమం. నిరుద్యోగులకు వృత్తి 3000 ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? అదేమంటే ఇందాక మీరు అడిగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం ఎగ్గొట్టడం మామూలు అయిపోయింది. 2014 ఎన్నికలు ఏం చెప్పాడు? రైతులకు రుణమాఫీ చేస్తా 95,000 కోట్లు. అయ్యా 95,000 కోట్లు ఎలా చేస్తావయ్యా? రాష్ట్రం విడిపోయింది కదండయ్యా. రాష్ట్రం విడిపోతే సంపద లేదు కదయ్యా, ఎట్లా చేస్తావు? నేను ఎకనామిక్స్లో కింగ్ని, ఎంఏ ఎకనామిక్స్ చదివా, ముందు ఓటేయండి తర్వాత చూస్తాను. ఓటేశారు, తర్వాత చూసే మొత్తం గుండు గొరిగావు, రైతుల గుండంతా గొరిగావు. బంగారం ఇంటికి రాలా, టాకులమ్మ ఏలంపాటు పెట్టుకోవాల్సి వచ్చింది. దుర్మార్గంగా రైతులు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చేస్తున్నాం. ఈ విధంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గు శరం లేకోకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. 15,000 తల్లి వడి ఇవ్వడానికి, అదే తల్లి వడి, తల్లికి వందనం ఇవ్వకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం. అదే రైతు భరోసా పేరు మీద ఇంకోటి ఏదో వచ్చిందని ఏమన్నారు? అన్నదాత సుఖీభావ ఇవ్వకోకుండా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి? అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం. నువ్వేం చేస్తున్నా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తవ్వుతున్నారు 6 మాసాల నుంచి. సంపద సృష్టించరా? గుంటలు పూడుస్తున్నారంట. రోడ్లు ఏంటంటే గుంటలు పూడుస్తున్నారంట. అవన్నీ మళ్ళీ టెండర్లు పిలుస్తారంట. టెండర్ పిలిచి సుబ్బారావుకి, పుల్లయ్యకి, ఎల్లయ్యకి ఇస్తారు 50-50 బేస్ మీద పీపీఏ. మళ్ళీ టోల్ గేట్ వసూలు చేయాలి. మీరు అందరూ కార్లు వేసుకెళ్తే టోల్ వసూలు చేయాలి. స్కూటర్ అయితే వద్దంటలే, కారు కొన్నారు అవుట్. ఇది సంపద సృష్టించేటువంటి కార్యక్రమం. ప్రతి దానికి అదే స్వామి చెప్పినట్టుగా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనడానికి కాస్త సిగ్గైనా ఉండాలి. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు 6 మాసాలు మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇవాళ కూడా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే విధానాన్ని మీరు చేయటం సరైనటువంటి విధానం కాదు అనేది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతిదీ కూడా జనం నమ్ముతున్నారు. వైసీపీ చెప్తున్న మాటలు ఎవరు నమ్మకపోతే ఎప్పుడు నమ్మాలో? వైసీపీ చెప్పే మాటలు ఎప్పుడు నమ్మాలో అప్పుడు నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని వాళ్ళు బాధపడుతున్నారు. నిజంగా చెప్తున్నా మీ అందరికీ, ఈ కొండోళ్ళు చూసేవాళ్ళందరికీ, ఒక్క వాగ్దానమైనా నెరవేర్చాడండి? మేము ఒక్క వాగ్దానాన్ని వదిలిపెట్టామండి? కొన్ని వాగ్దానాలు చేయలేకపోవచ్చు, 1-6 మాత్రమే చెప్తున్నా. పూర్తి మద్యపాన నిషేధాన్ని మేము చేయకోకుండా నియంత్రించాం, అంతవరకే. కడమన్నీ చేసాం. ఒక సిపిఎస్ ఒకటి కూడా కొంత చేయలేకపోయాం. దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. కడమన్నీ చేసాం కదా, మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేసాం. ఏ చంద్రబాబు నాయుడు గారు చెప్తే నాకు అర్థం కాదు చెప్పండి. సూపర్ 6లో ఏం చేశాడు? నిరుద్యోగ భృతి ఏమైంది? గ్యాస్ బండ్ ఇచ్చామన్నాడు, ఎంతవరకు ఇచ్చాడు మీరు చూశారుగా. అంతేకాదు అదేంటి పెన్షన్లు పెంచామన్నాడు, ఏరేస్తున్నాడు, టక ఏరేస్తున్నాడు. ఈ విధంగా పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నమ్మారు. దానికి తోడేంటంటే ఓ పక్కన పవన్ కళ్యాణ్, ఓ పక్కన మోడీ, ఈ పక్కన ఈయన, ముగ్గురు ఉన్నారు కదా. ఈసారైనా కరెక్ట్ చేస్తారు. నమ్మారు. ఇప్పుడు లబో దిబో అని తల నోరు వాయ కొట్టుకుంటున్నారు. ఎందుకు వేసామరా ఓటు బాబు ఈ చంద్రబాబు నాయుడు గారు నమ్మి? ఆయన ఒక్క కార్యక్రమం కూడా చేయకపోగా విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి, బాధుడు శిక్షణ పెరుగుతూ ఉంది, సామాన్యుడు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాడు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి అని సర్వత్రా ఆంధ్రప్రదేశ్లో బాధపడుతున్నటువంటి వైనాన్ని మీరే చూస్తున్నారు. మేము ఒక అపోజిషన్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీగా కేవలం 11 సీట్లు మాకు రావచ్చు, కానీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకపోయినా ఆందోళన చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకై మేము నినదిస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
ఆ. ఫైబర్ నెట్ డబ్బులన్నీ కూడా రామ్ గోపాల్ వర్మకి మళ్ళీ విచారణ చేసుకుంటున్నారుగా. ఎన్ని దొంగ ఆరోపణలు. నేను ఒక మాట చెప్తున్నాను, అంటే అందులో అప్లైస్ కూడా రిక్రూట్మెంట్ ఫైబర్ నెట్ లో పనిచేసిందేమో మంత్రులు ఎమ్మెల్యేలలో పనిచేశారు. విచారణ చేసుకుంటున్నారు కదా. ఊరిని ఆరోపణ చేయటం ఎందుకు? ఆ జీవీ రెడ్డి గారు, లేకపోతే పుల్లారెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, ఆ చౌదరి గారు, ఈ చౌదరి గారు ఆరోపణ చేయడం ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కేసులు కూడా పెడుతున్నారు కదా మా మీద. లోపల కూడా వేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఆల్రెడీ కొంతమంది లోపల కూడా వేశారు కదా. కక్ష సాధింపు చర్యలు, మమ్మల్ని ఏదో తొక్కేద్దామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద తప్పుడు ఫాల్స్ కేసులు పెడుతున్నారు. ఒకే ఒక ఉదాహరణ చెప్తా. ఏమన్నా నేను తెలియ కొడతానండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎన్నెళ్ళండి లోపల ఉండేది? చట్ట ప్రకారం చెప్పండి. ఆయన పేరు ఇంటూరి కిరణ్. 2 నెలలు అయిందప్పటికి. ఆఫ్టర్ ఆల్ ఏంటి ఆయన పెట్టింది ఒక పోస్ట్. ఎంతమంది పెట్టలేదు తెలుగుదేశం వాళ్ళు? ఒకరిని పట్టుకున్నారా? అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజల్ని రక్షించవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అణచాలనుకుంటే మరింతగా రాటు తేలుతామని కూడా మనవి చేస్తున్నాం. వీటన్నిటిని ఎదుర్కొనే శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎన్నో కష్టాలు చూసి వచ్చామండి. మేము మ్యానిపులేట్ చేసి రాలేదు రాజకీయాల్లోకి, లేదా వెన్నుపోటు పడిచి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కావాలి ముఖ్యమంత్రి అని చాలామంది అనుకున్నారు. అవసరం లేదని బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి పాదయాత్ర చేసి, పాదయాత్ర కాదు దాన్ని ఏమన్నారు, ఓదార్పు యాత్ర చేసి 16 మాసాలు జైల్లో ఉండి వచ్చి 67 సీట్లు తెచ్చుకొని దానిలో 23 సీట్లు లాక్కున్నా చెక్కు చెదరకోకుండా మళ్ళా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకొని 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. ఇవాళ 3 కలిసి వచ్చారు పెద్దోళ్ళు అందరూ. మరి ఈవీఎంల మహత్యం, మారా పెద్దోళ్ళ మహత్యం నాకు ఇది, కానీ 11 సీట్లే మాకు వచ్చాయి. ఓకే, అక్కడి నుంచే మొదలెడతాం మా పోరాటాన్ని. అక్కడి నుంచే ముందుకు వెళ్తాం. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే మేము అంత తేలిగ్గా తగ్గే మనుషులం కాదు. మా చరిత్ర అలాంటిది. గుర్తుపెట్టుకోండి. మరింతగా రాటుదేల్తాం, అన్నిటికీ సమాధానం చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కలిసి మమ్మల్ని అణచాలని, నొక్కాలని ప్రయత్నం చేసి అనేకమైన ఫాల్స్ కేసులు పెడుతున్నారు. అన్ని ఫాల్స్ కేసుల మీద న్యాయ పోరాటం చేస్తాం, బయటకు వస్తాం, ఎదుర్కొంటాం. ఎక్కడ భయపడే ప్రశ్న లేదు. మరొక్కసారి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్ జపమే చేయకోకుండా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేయకండి. రాటు తేలుతాం, మీ సంగతి తేలుస్తాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏమో మరి ఆ బళ్ళు ఏం చేసుకోమను మాకేమో ఇచ్చారని పోయినాయేమో మరి. నేనేదేంటంటే మా విధానం మాది. మేము